అందరికీ నమస్కారం. ఏపీ జిల్లా కోడ్ సెకండ్ లిస్ట్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు కదా. ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన కొందరు వెరిఫికేషన్కు రాలేదు. మరిప్పుడు వాళ్ల ఖాళీలను ఎలా ఫిల్ చేస్తారు? ఆ ప్రాసెస్ ఏంటి? దాని వెనకున్న రహస్యాన్ని ఛేదించడమే ఈరోజు మన విశ్లేషణ. ఇప్పుడు చాలామంది అభ్యర్థుల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. సెలెక్ట్ అయినవాళ్లు రాలేదు, సరే, మరి ఆ ఉద్యోగం ఇప్పుడు ఎవరికొస్తుంది? లిస్టులో తమ పేరు వస్తుందేమో అని ఎదురుచూసేవాళ్లకు టెన్షనుండటం చాలా సహజం. ఈరోజు మనం ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానం తెలుసుకుందాం. ఈ కన్ఫ్యూజన్కు ఫుల్ స్టాప్ పెట్టడానికి మనం ఈ అంశాలను ఒక ఆర్డర్లో చూద్దాం. అసలు ఈ సెకండ్ లిస్ట్ ఎలా వస్తుంది? ఈ వేకెన్సీలలో ఎన్ని రకాలున్నాయి? అందరూ మాట్లాడుకునే ఈ స్కేలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఒక రియల్ ఎగ్జాంపుల్గా తూర్పుగోదావరి కేసును చూద్దాం. చివరగా ఇదంతా అభ్యర్థుల అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుందో కూడా మాట్లాడుకుందాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ సెకండ్ లిస్ట్ అనే అవకాశం ఎలా పుడుతుంది? దీనికి మూల కారణం ఫస్ట్ లిస్టులో సెలెక్ట్ అయిన అభ్యర్థులే. చూడండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. సెలెక్ట్ అయినా కూడా కొంతమంది రకరకాల కారణాల వల్ల అటెండ్ కారు. వాళ్ల స్థానాలు అప్పుడు ఖాళీ అవుతాయి. సరిగ్గా ఇక్కడే సెకండ్ లిస్టుకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ నో షోస్ వదిలివెళ్లిన ఖాళీలే వెయిటింగ్లో ఉన్న వాళ్లకు అవకాశాలుగా మారతాయన్నమాట. అయితే ఏర్పడిన అన్ని ఖాళీలను ఒకే పద్ధతిలో భర్తీ చెయ్యరు. ఇక్కడే అసలు విషయం ఉంది. మనం రెండు రకాల ఖాళీల గురించి తెలుసుకోవాలి. ఒకటి చాలా సింపుల్, రెండోది కొంచెం కాంప్లెక్స్. ఇక్కడ ఈ రెండింటి మధ్య తేడాను సరిగ్గా గమనించాలి. చూడండి, రిజర్వ్డ్ కేటగిరీ పోస్ట్ అనుకోండి. ఇది చాలా సింపుల్. ఒక బీసీడీ పోస్ట్ ఖాళీ అయితే ఆ తరువాత ర్యాంక్లో ఉన్న బీసీడీ అభ్యర్థికే ఆ పోస్ట్ ఇస్తారు. స్ట్రెయిట్ ఫార్వర్డ్. కానీ ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ పోస్ట్ ఖాళీ అయితే మాత్రం కథ మొత్తం మారిపోతోంది. ఇక్కడే స్కేలింగ్ అనే ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ మొదలవుతోంది. దీని ఎఫెక్ట్ అన్ని కేటగిరీల మీద పడుతోంది. అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉందన్నమాట. ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటి స్కేలింగ్ ప్రాసెస్ గురించి చూద్దాం. దీన్నే లాడర్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. ఇదిగాని అర్థమైతే సెకండ్ లిస్ట్ వెనకున్న మొత్తం లాజిక్ మీ చేతిలో ఉన్నట్లే. సింపుల్గా చెప్పాలంటే స్కేలింగ్ అంటే ఏంటి? ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఖాళీ అయిందనుకుందాం. ఇప్పుడు వెరిఫికేషన్కు అటెండ్ అయిన వాళ్లలో వాళ్ల కేటగిరీతో సంబంధం లేకుండా నెక్స్ట్ టాప్ స్కోరర్ ఎవరో చూస్తారు. ఆ అభ్యర్థిని ఆ ఓపెన్ పోస్ట్లోకి స్కేలప్ చేస్తారు. అసలు మలుపు ఇక్కడే ఉంది. అలా పైకి వెళ్లిన అభ్యర్థి వల్ల వాళ్ల సొంత రిజర్వ్డ్ కేటగిరీలో ఇప్పుడొక కొత్త ఖాళీ ఏర్పడుతోంది. ఈ ప్రాసెస్ను 3 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్, ఓపెన్ కేటగిరీలో ఎంతమంది రాలేదో లెక్కిస్తారు. సెకండ్, ఆ ఖాళీలను పూరించడానికి మిగిలిన ఏ కేటగిరీ నుంచైనా సరే టాప్ స్కోరర్స్ని ఓపెన్లోకి స్కేలప్ చేస్తారు. థర్డ్ స్టెప్, ఇదే చాలా ముఖ్యం. అలా పైకెళ్లిన అభ్యర్థి ప్లేస్ వాళ్ల సొంత కేటగిరీలో ఖాళీ అవుతుంది. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ స్కేలింగ్ ప్రాక్టికల్గా ఎలా వర్కవుతుందో చూద్దాం. దీనికోసం తూర్పుగోదావరి జిల్లా జూనియర్ అసిస్టెంట్ రిజల్ట్స్ని ఒక ఉదాహరణగా తీసుకుని విశ్లేషిద్దాం. ఓకే, తూర్పుగోదావరి జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఫస్ట్ లిస్ట్లోంచి మొత్తం 11 మంది వెరిఫికేషన్కు రాలేదు. అంటే ఇప్పుడు సెకండ్ లిస్ట్ కోసం 11 వేకెన్సీలు రెడీగా ఉన్నాయన్నమాట. ఈ 11 ఖాళీల బ్రేకప్ ఒకసారి చూద్దాం. ఓపెన్ కేటగిరీలో ఏకంగా 7 రాలేదు. ఇక బీసీడీ, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 ఇంకా ఎస్టీ ఈ కేటగిరీలలో ఒక్కొక్కరు చొప్పున అటెండ్ కాలేదు. మన విశ్లేషణకు ఈ నంబర్లే ఆధారం. ఈ మొత్తం అనాలిసిస్లో ఆ ఓపెన్ కేటగిరీలోని 7 ఖాళీలే గేమ్ చేంజర్స్. ఎందుకంటే మిగతా 4 రిజర్వ్డ్ ఖాళీలు డైరెక్ట్గా అదే కేటగిరీ వాళ్లతో ఫిల్ అవుతాయి. కానీ ఈ 7 ఓసీ ఖాళీలే స్కేలింగ్ అనే చైన్ రియాక్షన్ను స్టార్ట్ చేసి మొత్తం లెక్కల్ని మార్చేయబోతున్నాయి. సరే, ఇప్పుడు మన విశ్లేషణలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేశాం. ఈ స్కేలింగ్ ప్రాసెస్ తర్వాత కొత్తగా వేకెన్సీలు ఏ కేటగిరీలలో పుడతాయో అంచనా వేద్దాం. ఇప్పుడు ఆ 7 ఓపెన్ కేటగిరీ ఖాళీలను ఎలా ఫిల్ చేస్తారు? చాలా సింపుల్. కట్ ఆఫ్ తర్వాత ఉన్న నెక్స్ట్ టాప్ స్కోరర్స్ని, వాళ్ళు ఏ కేటగిరీ అయినా పర్లేదు, ఈ ఓపెన్ పోస్టుల్లోకి పైకి లాగుతారు. అదే స్కేలప్ చేస్తారు. మన దగ్గరున్న డేటా ప్రకారం నెక్స్ట్ టాప్ స్కోరర్స్ ఈ కేటగిరీల వాళ్లే. కాబట్టి ఈడబ్ల్యూఎస్ నుంచి 4, బీసీబీ నుంచి 2, ఇంకా ఎస్సీ గ్రూప్ 2 నుంచి 1, మొత్తం ఈ 7 ఓసీ కేటగిరీలోకి స్కేలప్ అయ్యే అవకాశం ఉంది.
అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. వాళ్ల మధ్యలో వేరే ఓసీ అభ్యర్థులు లేరనే అజంప్షన్తో ఇది చెబుతున్నాం. ఇక్కడే అస్సలు మ్యాజిక్ ఉంది. ఈ 7 రిజర్వ్డ్ అభ్యర్థులు ఓపెన్లోకి వెళ్లగానే వాళ్ల సొంత కేటగిరీలలో 7 కొత్త ఖాళీలు ఏర్పడతాయి. సో సెకండ్ లిస్ట్లో అసలైన అవకాశాలు ఇప్పుడు ఇక్కడ పుడతాయన్నమాట. ఈ చార్ట్ చూడండి, ఇవి కేవలం స్కేలింగ్ ప్రాసెస్ వల్ల కొత్తగా పుట్టిన ఖాళీలు. ఈడబ్ల్యూఎస్లో 4, బీసీబీలో 2, ఎస్సీ గ్రూప్ 2లో 1. గుర్తుంచుకోండి, ఈ వేకెన్సీలు మొదట్లో లేవు, స్కేలింగ్ వల్లే ఇవి క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మొత్తం చిత్రాన్ని కలిపి చూద్దాం. ఈ టేబుల్లో మొదట్లో ఉన్న ఒరిజినల్ ఖాళీలు, స్కేలింగ్ వల్ల వచ్చిన కొత్త ఖాళీలు 2 ఉన్నాయి. సో ఫైనల్గా చూస్తే ఈడబ్ల్యూఎస్లో 4, బీసీబీలో 2, బీసీడీలో 1, ఎస్సీ గ్రూప్ 2లో ఇప్పుడు 1 కాదు, మొత్తం 2, ఎస్సీ గ్రూప్ 3లో 1, ఇంకా ఎస్టీలో 1. సెకండ్ లిస్ట్ కోసం మొత్తం ఖాళీల పూర్తి అంచనా ఇది. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ విశ్లేషణ వల్ల అభ్యర్థులకు ఏం ఉపయోగం? వాళ్ల అవకాశాలను ఎలా అంచనా వేసుకోవాలి? చివరగా ఆ పాయింట్స్ చూద్దాం. మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఇదే. ఓపెన్ కేటగిరీలో ఒక పోస్టు ఖాళీ అయితే అది కేవలం నెక్స్ట్ ఓసీ అభ్యర్థికే లాభం అనుకోకూడదు. ఈ స్కేలింగ్ అనే అద్భుతమైన ప్రాసెస్ వల్ల ఆ ఒక్క ఓసీ ఖాళీ ఎక్కడ ఉన్న ఈడబ్ల్యూఎస్, బీసీ లేదా ఎస్సీ కేటగిరీ అభ్యర్థికి ఒక అనూహ్యమైన అవకాశాన్ని ఇవ్వచ్చు. కాబట్టి 3 విషయాలు గుర్తుంచుకోవాలి. 1, రిజర్వ్డ్ ఖాళీలు స్ట్రేట్గా ఫిల్ అవుతాయి. 2, ఓపెన్ ఖాళీలు స్కేలింగ్కు దారితీస్తాయి. 3, ఈ స్కేలింగ్ రిజర్వ్డ్ కేటగిరీలలో ఊహించని కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ లాజిక్ అర్థమైంది కాబట్టి దీన్ని ఉపయోగించి వేరే జిల్లాల పరిస్థితిని కూడా అంచనా వేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ విశ్లేషణతో సెకండ్ లిస్ట్ వెనుకున్న ఈ కాంప్లెక్స్ ప్రాసెస్ ఇప్పుడు మనకు క్లియర్ అయింది. ఈ అవగాహనతో ఒకసారి ఆలోచించండి. మీ జిల్లాలో ఏర్పడిన ఓపెన్ కేటగిరీ ఖాళీలు ఫైనల్ లిస్ట్ను ఎంత అనూహ్యంగా మార్చగలవో. అవకాశాలు ఎక్కడి నుంచి ఎలాగైనా రావచ్చు.